Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్ లో మీది అండ్ మీ పర్సన్ ది ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటో చూద్దామండి. ఇది మీ ఎనర్జీ. క్లింగింగ్ టు ది పాస్ట్ అండ్ సైలెన్స్. మీరు పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి. పూర్తిగా సైలెన్స్ అయిపోయారు. మీరు సైలెంట్గా ఉండి మీ పాస్ట్లో ఏం జరిగింది, మీ ఇద్దరి మధ్యన ఏం జరిగింది, మీ రిలేషన్లో ఎలాంటి మార్పులు వచ్చినాయి, ఎందువల్ల మార్పులు వచ్చినాయి, ఎందువల్ల మా ఇద్దరి మధ్యన ఈ సపరేషన్ వచ్చింది, అసలు మీ పాస్ట్ ఏం జరిగిందో అనేది దానిలోనే ఉన్నారు. పాస్ట్ గురించే ఆలోచిస్తున్నారు. సైలెంట్లో ఉండి ఓకే. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా డీప్ థింకింగ్. అసలు నా లైఫ్లో ఏం జరుగుతుంది, నా రిలేషన్లో ఏం జరుగుతుంది అని గమనిస్తున్నారు డీప్ థింకింగ్లో. అండ్ ఈ సపరేషన్లో మీరు చాలా వరీ అవుతున్నారండి. చాలా ఎమోషనల్ అవుతున్నారు, చాలా సాడ్ ఫీల్ అవుతున్నారు, చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. ఈ ఒంటరితనంలో మీరు అవేర్నెస్లోకి వస్తున్నారు. అంటే మీలో అవగాహన పెరుగుతుంది. ఈ ఒంటరితనంలో మీకు డివైన్కి కనెక్ట్ అవటానికి ట్రై చేస్తున్నారు. ఈ ఒంటరితనంలో డివైన్కి కనెక్ట్ అవటానికి ట్రై చేస్తున్నారు. అండ్ మీలో అవేకనింగ్ జరుగుతుంది. ఓకే, స్పిరిచువల్ అవేకనింగ్ కూడా జరుగుతుంది మీలో. అండ్ ఇక్కడ చూడండి, మీకు మీ పర్సన్తో మాట్లాడాలని ఎంత ఉన్నా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు. మీ ఫీలింగ్స్ని, మీ ఎమోషనల్స్ని ప్రతిదీ చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. మీలో చాలా చేంజ్ వచ్చింది. చూడండి, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు. అండ్ ప్రతి సిచ్యువేషన్ని పోస్ట్పోన్మెంట్, అంటే మీ బాధని కానీ, మీ ఎమోషనల్స్ని కానీ, మీ ఒంటరితనాన్ని కానీ ఎవరికైనా షేర్ చేసుకోవాలన్నా షేర్ చేసుకోవట్లేదు. ఒకవేళ చేసుకోవాలనిపించినా కూడా దాన్ని పోస్ట్పోన్మెంట్ చేస్తున్నారు. వద్దు, ఎవరితో షేర్ చేసుకోవద్దు, నాలో నేనే బాధపడతాను, నాలో నేనే ఆలోచించుకుంటాను. అండ్ మీ పర్సన్ గురించి ఏదైనా యాక్షన్ తీసుకోవాలనిపిస్తున్నా నో, ఏం జరుగుతుందో చూడాలనుకుంటున్నారు. మీ యాక్షన్స్ని పోస్ట్పోన్మెంట్ చేస్తున్నారు. షేర్ చేసుకోవాలన్న విషయాన్ని పోస్ట్పోన్మెంట్ చేస్తున్నారు. మీ పెయిన్ని అనుభవిస్తున్నారు. అండ్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు. అంటే తొందరపడట్లేదు ఏ విషయంలో. మీ ఫీలింగ్స్ని, మీ ఎమోషనల్ని, మీ యాక్షన్స్ని, ప్రతి విషయాన్ని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవటం, పోస్ట్పోన్మెంట్ చేసుకోవటం, తొందరపడట్లేదు. ఎందుకు? మీలో అవేర్నెస్ పెరిగింది. పాస్ట్ కన్నా ప్రజెంట్ సిచ్యువేషన్లో మీలో అవేర్నెస్, అవగాహనతో ఉన్నారు. ప్రతి విషయంలో ఆలోచించి ప్రతి స్టెప్ వేస్తున్నారు మీరు. అంటే ఇమ్మెచ్యూరిటీ నుంచి మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాయి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ప్రతిదీ గమనిస్తున్నారు. అవగాహన పెరుగుతుంది. మీ జీవితం పట్ల కూడా మీకు అవగాహన ఎలా ఉండాలి,